క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి 27వ సామాన్య ఆదివారపు వాక్య ధ్యానాంశములోనికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరికీ కూడా బాగా పరిచయం ఉన్నటువంటి ఇష్టమైనటువంటి వాక్య భాగం యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు కూడా నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. 17వ వచనము. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించడానికి పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండించబడడు, విశ్వసింపని వాడు ఖండించబడే ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఎంతో అర్థవంతమైనటువంటి లోతైన అంశముతో కూడినటువంటి వాక్య భాగము ఈనాటి దివ్య గ్రంథ పఠనముల యొక్క ముఖ్యమైన సారాంశాన్ని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. ఈరోజు మనము సువిశేషములో మరి యొక్క ఉపమానాన్ని, భూస్వామి కౌలుదారుల యొక్క ఉపమానాన్ని మనం వింటూ ఉన్నాము. ఈ ఉపమానాన్ని గురించి మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్తలో 3 సువార్తలు దీని గురించి ప్రస్తావించి ఉన్నారు. నేను గడిచినటువంటి ఆదివారం వాక్య ధ్యానాంశములో చెప్పాను, గడిచిన ఆదివారము, అంతకుముందు ఆదివారం, ఈనాటి ఉపమానములు 3 కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఈ 3 ఉపమానాలు క్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులను ఉద్దేశించి తెలియపరుస్తున్నారు. ఈనాటి ఉపమానం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు తాను మరణానికి ముందు, అనగా తాను యెరూషలేములో ప్రవేశించిన తరువాత, మనము పవిత్ర వారములో ఉన్నటువంటి సోమవారం అని మనం చెప్పవచ్చు. ఆ రోజు యెరూషలేము దేవాలయములో గుమికూడినటువంటి ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులతో ఈ యొక్క ఉపమానాన్ని సూటిగా వారితో చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఉపమానంలో చాలా అర్థాలు ఉన్నాయి. దీనిని గురించి మనము ఉపమాన రీతిగా ప్రభు చెప్తూ ఉన్నారు. దీనిలో ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే ఈ ఉపమానంలో చెప్పబడినటువంటి కౌలుదారులు, అనగా ఈ ప్రధానార్చకులు, పరిసయ్యులు, అనగా యెరూషలేములో నివసిస్తున్నటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులే ఉపమానంలో చెప్పబడినటువంటి కౌలుదారులు. రెండో ఉపమానం దీంట్లో చూసిన ద్రాక్ష తోట గురించి మనం చూస్తున్నాము. ద్రాక్ష తోట ముఖ్యముగా యెరూషలేములో నివసిస్తున్నటువంటి, యెరూషలేము యొక్క గోడల మధ్య ఆ పట్టణంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు సూచికగా మనం చూస్తున్నాము. ఇదే విషయాన్ని మొదటి పట్టణంలో కూడా మనం యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, సారవంతమైన కొండపై నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు అనగా యెరూషలేము పట్టణం మీద ద్రాక్ష తోట, అనగా యెరూషలేము ప్రజల్లో, యెరూషలేము పట్టణం నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు జనానికి సూచనగా ఈ ద్రాక్ష తోట మనకు సూచికగా అనిపిస్తుంది అనమాట, సూచనగా ఉన్నది. రెండవ వచనంలో మనం చూస్తున్నట్లయితే, తోట నడుమ బురుజు కట్టి, అంటే బురుజు అంటే యెరూషలేము దేవాలయానికి గుర్తుగా ఈ బురుజు నిలిచి ఉన్నది. ప్రియదేవ బిడ్డలారా, ఈ యొక్క ద్రాక్ష తోట, ఇవన్నీ కూడా పాత నిబంధనలో యెషయా గ్రంథంలోను, మిగతా కీర్తన గ్రంథంలో కూడా ద్రాక్ష తోట ఇశ్రాయేలులకు, ప్రజలకు సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉపమానంలో చెప్పబడినటువంటి సేవకులు పాత నిబంధనలో పంపబడినటువంటి, దేవుడు పంపినటువంటి ప్రవక్తలు. వారు మారు మనసు పొందమని, దేవుని వాక్యాన్ని స్వీకరించమని అనేక మార్లు దేవుడు పంపినటువంటి ప్రవక్తలకు సూచనగా ఉంది. ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో పంపబడినటువంటి కుమారుడు క్రీస్తే.
క్రీస్తు ఆ యొక్క ద్రాక్ష తోటలోనికి పంపినట్లుగా, ఆ కుమారుని పంపినట్లుగా, క్రీస్తే ఈ లోకం అనేటువంటి లోకానికి పంపినట్లుగా సూచనగా మనకు అనిపిస్తుంది. ఇదే మనం చదువుతున్న దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించారు, లోకాన్ని రక్షించడానికి పంపించారు. ప్రియులారా, ఈ ఉపమానంలో అనేక సాదృశ్యాలు, ఉపమానాల మన గురించి మనం సంక్షిప్తంగా చూసి ఉన్నాం. ఈ యొక్క ఉపమానంలో ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు ప్రధానముగా 3 ముఖ్యమైన సందేశాలు ఇస్తుంది. మొట్టమొదటి సందేశం ఏంటంటే, ఉపమానము ద్వారా క్రీస్తు తాను ఏ విధంగా మరణించబోతున్నాడు, తాను యొక్క మరణం ఏ విధంగా ఉండబోతుందని పరోక్షంగా ధర్మశాస్త్ర బోధకులు, పరిసరులకు తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 39వ వచనం చూస్తున్నట్లయితే చాలా చక్కగా రాయబడిన ఉపమానంలో, వానిని పట్టుకుని, అనగా ఆ కుమారుని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల పడద్రోచి చంపారట. ఇదే వాక్య భాగము కుమారుడు నుండి క్రీస్తు ప్రభులో పరిపూర్తి అవుతుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 11, 12 వచనంలో చాలా స్పష్టంగా రాయబడినది. యూదుల ప్రధాన యాజకుడు పాపములను బలిగా అర్పించుటకు జంతువుల రక్తమును పవిత్ర స్థలములోనికి తెచ్చును, కానీ జంతువుల శరీరమును శిబిరమునకు వెలుపల దహించబడను. ఆ కారణముననే తన రక్తముచే ప్రజలను పాపముల నుండి శుద్ధి వనర్చుటకు యేసు కూడా నగర ద్వారమున వెలుపల మరణించారు. యెరూషలేములో దేవాలయములో బలులు అర్పించాలి, కానీ క్రీస్తును యెరూషలేము నగర ద్వారానికి వెలుపల చంపేశారు. ఎంత చక్కటి పరమార్థాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. యెరూషలేము దేవాలయం వెలుపల క్రీస్తు సిలువ వేయబడ్డాడు. తాను ఏ విధంగా మరణించబోతున్నాడో ముందుగానే క్రీస్తు ఉపమానం ద్వారా ఈ యొక్క పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధలకు ముందుగా వాళ్ళే క్రీస్తును చంపివేస్తున్నారు. అది ఏ విధంగా ఉండబోతుందో వాళ్ళకి ముందుగానే సూచనగా తెలియపరుస్తున్నారు. ప్రియులారా, ఇదే విషయాన్ని యోహాను శుభవార్త 19:20 వచనంలో మనం కూడా చూస్తున్నాము. ఇంకొక మనం చూస్తున్నట్లయితే ఇదే వాక్య భాగంలో క్రీస్తు ప్రభు కీర్తన గ్రంథంలో ఏ విధంగా తాను మరణానికి సూచనగా ఆ వాక్య భాగాన్ని తెలియపరుస్తున్నారు. 21వ అధ్యాయము 42వ వచనంలో, ఇల్లు కట్టువారు త్రోసి వేసిన రాయి ముఖ్యమైన మూల రాయి అవుతుంది. ఈ యొక్క వాక్య భాగము, ఈ ప్రభు చెప్తున్నటువంటిది కీర్తన గ్రంథంలో 118వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, అది ఈ కీర్తనను పాస్కా పండుగ సందర్భంలో వాళ్ళు పాడేవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా క్రీస్తును సూచిస్తూ ఉన్నాయి. పాత నిబంధనలో ప్రవచించిన ప్రతి వాక్యము కీర్తన గ్రంథంలో క్రీస్తును మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథం 118:22 వచనం మనం చదువుతున్నాం. ఇల్లు ఖర్చు వారు పనికి రాదని నిరాకరించిన రాయే మూల రాయి అయ్యను. ఇది ప్రభు యొక్క ఛేదము. ఇది మన దృష్టికి విచిత్రమున్నది. ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేములో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ధర్మశాస్త్ర బోధకులు తిరస్కరించినటువంటి, విశ్వసించినటువంటి మెస్సయ్య క్రీస్తుని విశ్వసించినటువంటి ఆ క్రీస్తే మూల రాయి అయినటువంటి వాక్యము పరిపూర్తి అవుతుంది ప్రియులారా. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క ఆదివారపు ధ్యానాంశంలో ప్రధాన అంశము, మొట్టమొదటి అంశము క్రీస్తు తాను ఏ విధంగా తన మరణం ఉండబోతుందో ముందుగానే వారికి ప్రకటించారు, సూచించారు. రెండవదిగా తాను మరణించిన తర్వాత క్రీస్తు మరణము ద్వారా ఏమి జరగబోతుంది, తాను మరణం తర్వాత ఏం చేయబోతున్నారో కూడా ఈ ఉపమానం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 41వ వచనం చూస్తున్నట్లయితే ఈ విధంగా రాయబడిన ఉపమానంలో, ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లించగల ఇతర కౌలుదారులకు ఈ భూమిని గుత్తకిస్తారు. అంటే వీరి నుంచి తీసేసుకుని మిగతా కౌలుదారులకు ఈ భూమిని ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దైవ బిడ్డలారా, అదేవిధంగా క్రీస్తు మరణానికి ముందు ఒక ప్రవచనాన్ని చేసి ఉన్నారు. ఇదిగో ఆయన మరణము ద్వారా, ఆయన మరణ పునరుత్థానముల ద్వారా ఆయన ఒక నూతనమైనటువంటి దేవాలయాన్ని నిర్మించబోతున్నారు. అనగా
యెరూషలేము దేవాలయము నశించిపోయింది. రోమీల చేత AD 70 సంవత్సరంలో రోమియోలు ఆ యెరూషలేము నగరంలో నిర్మించబడిన అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ యొక్క యెరూషలేము దేవాలయం నశించిపోయింది. అందుకని యోహాను శుభవార్త 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు అడుగుతున్నారు, ఇదిగో ఈ యొక్క ఆలయ నిర్మాణానికి 46 సంవత్సరాలు పట్టింది, నువ్వు దీనిని 3 రోజుల్లో లేపగలవా అంటున్నారు. ప్రియులారా, ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజులు నిర్మిస్తానంటున్నారు. యేసుక్రీస్తు మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా ఒక నూతన దేవాలయం. ఏంటి ఆ దేవాలయము? తన శరీరం అనే దేవాలయం. ఆ నూతన దేవాలయమే తిరుసభ. ఆయన శరీరము మరణ పునరుత్థానం ద్వారా ఆయన ఒక నూతన దేవాలయాన్ని మనందరికి నిర్మించి ఉన్నారు. ఒక నూతన ద్రాక్ష తోట మనందరికి నిర్మించి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో వాళ్ళకు మాత్రమే కాదండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కొరకు ఒక నూతన దేవాలయము, తన శిరస్సు, తన శరీరమైనటువంటి దేవాలయం నిర్మించి ఉన్నారు. అదే తిరుసభ. దీనిలో మనందరం కూడా జ్ఞానస్నానం ద్వారా ఈ యొక్క దేవాలయములో భాగస్వాములు అవుతున్నాము. ఈ ద్రాక్ష తోటలో పని చేయడానికి మనందరికి కూడా భాగస్వాములు అవుతున్నాం. ప్రియులారా, ఆయన మరణ పునరుత్థానం ద్వారా మనందరికి కూడా గొప్ప ఆత్మీయ ఫలాలు, అనగా మంచి అంటే విశ్వాసము ద్వారా మనందరూ కూడా ఆత్మీయ ఫలాలు ఇచ్చేస్తారు. జ్ఞానస్నానం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా మనకి ఆత్మీయ ఫలాలు ఇచ్చారు. ప్రియ దైవ బిడ్డలారా, కాబట్టి ప్రభు చెప్తున్నారు, ముఖ్యంగా 3వ సందేశం ఏంటంటే ప్రభు చెప్తున్నారు, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతున్నాము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు, ఎవడు నా యందు ఉండునో నేను వాని యందు ఉంటాను, నేను ఎవని యందు ఉండునో వాడు అధికంగా ఫలిస్తారు. ఫరిసేయులు ధర్మశాస్త్రికుల వారి జీవితంలో వాళ్ళు ఫలించలేదు. ఎందుకంటే రక్షకుడైన క్రీస్తుని విశ్వసించలేదు. అందుకని నేను మొట్టమొదటి చదివిన, ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో వారికి నిత్య జీవము, వాళ్ళు అధికంగా ఫలిస్తారు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు ఆ ధర్మశాస్త్ర బోధకుల పరిసయ్యుల జీవితాలు అధిక ఫలాలు, అంజూరపు చెట్టు వల్ల ఫలాలు లేకున్నారు. ఎందుకంటే వారిలో క్రీస్తు లేడు, క్రీస్తు వాక్యం లేదు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ వాక్యం వినిచినటువంటి నీవు నేను మన జీవితంలో క్రీస్తు మనందరికీ కూడా ఒక ఆహ్వానం పలుకుతున్నారు. ఇదిగో నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, ఇదిగో ఎవరైతే ఈ యొక్క ద్రాక్షవల్లితో మీరు కొమ్మలు, ఎవరైతే నాయందు ఉంటారో వాళ్ళు అధికంగా ఫలిస్తారు. ఫలవంతమైన జీవితం జీవించాలి. మొదటి పట్టణంలో చూస్తున్నట్లయితే ఆ యొక్క ద్రాక్ష తోటలో 6 ద్రాక్ష పళ్ళు కాస్తారు. ఎందుకంటే అది సూచనగా ఉంది. ధర్మశాస్త్ర బోధలకు పరిసరాలు సూచన. వాళ్ళ జీవితంలో మార్పు లేదు. వాళ్ళలో అవిశ్వాసం, మహాఘోరమైన పాపం అవిశ్వాసం. క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి తన శరీరాన్ని మనకు అర్పించినప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా చాలా మంది ఆ క్రీస్తుని విశ్వసించట్లేదు. ఎవరైతే విశ్వసించట్లేదో వారికి ఖండన ఉంటుంది, విశ్వసించు వారికి నిత్య జీవం. ప్రియ దైవ బిడ్డలారా, ఏ విధంగా మనం ఫలించాలి? క్రీస్తులో ఫలించాలి. ఏ విధంగా ఫలించాలంటే మొట్టమొదటిగా ప్రభు మనకు చెప్తున్నారు. 2వ పఠనంలో కూడా చాలా స్పష్టంగా మనకి ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాము, దేనిని గురించి కూడా విచారించకండి, దేని గురించి కూడా వరి అవ్వకండి. మరి ఏం చేయాలంటే 7వ వచనంలో, కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మనం అధిక ఫలాలు ఫలిస్తాం. 2వది, దేవుని వాక్యాన్ని వినటం వలన, విశ్వసించటం వలన అధికమైన ఫలాలు ఫలిస్తాము. 3వది ప్రాముఖ్యమైనది, ఆదివారపు దివ్య బలి పూజ ద్వారా మనందరం కూడా క్రీస్తులో ఫలిస్తాం. ప్రియ దైవ బిడ్డలారా, ఈ ఉపమానం ద్వారా ప్రభు మనకు చెప్తున్నటువంటిది ఒకటే, ఫరిసేయులు ధర్మశాస్త్ర బోధకుల వలె కాక మీరు నిజంగా ఫలించండి అని ప్రభు మనందరికీ ఈ వాక్య ధ్యానాంశం ద్వారా ఫలిస్తున్నారు. ప్రియమిత్రులారా, దేవుని వాక్యాన్ని విని మనము నిజమైన మారు మనసు పొంది, నిజమైన విశ్వాసం కలిగి క్రీస్తుని నమ్మి ఆ నిత్య జీవాన్ని పొందుకుందాం. ఫలించి క్రైస్తవులుగా మనం జీవించుతాం. దేవుడు మీ అందరిని కూడా దీవించునుగా.